హాయ్ నమస్తే, నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఈరోజు లోక్సభలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియకు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదంతో మోడీ గారు జమిలీ ఎన్నికలకు వెళ్తుండటం, దేశంలో లోక్సభకు మరియు అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే మనం ఎన్నికల వ్యయాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా మనం ఏ బిల్లు పాస్ చేసుకోవాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఈ జమిలీ ఎన్నికలు అనేటివి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరపటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంవత్సరం చాలాసార్లు ఈ ఎన్నికలు జరపటం వల్ల దేశ ప్రజలకే కాదు, దేశ అభివృద్ధికి కూడా ఆటంకంగా ఈ ఎన్నికలు మిగులుతున్నాయి. కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదంతో దేశం మొత్తం మీద ఒక దేశం ఒకే ఎలక్షన్ ఉండాలనే పద్ధతిలో మోడీ గారు ఈ జమిలీ ఎన్నికలకు ఆయన పూనుకోవటం, ఈరోజు లోక్సభలో ఆ బిల్లు ప్రవేశపెట్టేందుకు బిల్లును పెట్టడం, అందులో 269 మంది సభ్యులు ఓటింగ్లో జమిలీ బిల్లు పెట్టేందుకు వాళ్ళు మద్దతు తెలపగా 198 మంది సభ్యులు జమిలీ బిల్లు ప్రవేశపెట్టడానికి అభ్యంతరం తెలిపారు. ఈ 199 మంది సభ్యులు కూడా ఇండియా కూటమిలోని సభ్యులు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన మరియు ముస్లిం లీగ్ పార్టీలు, ఎంఐఎం పార్టీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళ అభిప్రాయం ఏమంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, మధ్యలో మనం ఈ 5 సంవత్సరాలు కాకుండా మధ్యలో ఎన్నికలు జరపటం వల్ల ప్రజాస్వామ్యానికి ఇది విఘాతం వంటిదని వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. కాకపోతే 269 మంది సభ్యులు మాత్రం బిల్లుకు ఆమోదం తెలపటం వల్ల జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ జమిలీ బిల్ అనేది వెళ్తుంది. మొత్తం 90 రోజులు లోక్సభ సభ్యుల అందరి చేత అభిప్రాయ సేకరణ ఈ జమిలీ ఎన్నికలపై తీసుకోవటం జరుగుతుంది. 90 రోజుల తర్వాత మళ్ళీ ఈ అభిప్రాయ సేకరణను లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అక్కడ ఆమోదించిన తర్వాత మళ్ళీ రాజ్యసభకు పంపటం, అక్కడ వాళ్ళ సభ్యుల యొక్క అభిప్రాయాలు మళ్ళీ ఇవన్నీ కూడా తీసుకోవటం జరుగుతుంది. లేకపోతే రాజ్యసభలో ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ సమయం ఏదైనా కానీ రాజ్యసభలో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టి అక్కడ అభిప్రాయ సేకరణ కూడా ఓటింగ్ కూడా జరగటం జరుగుతుంది. ఇదే విధమైన ప్రాసెస్లో మొత్తం ఆ రాజ్యసభ సభ్యుల చేత కూడా అభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది. ఓటింగ్ ప్రక్రియ అక్కడ గన ఆమోదం తెలిపితే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒక దేశంలో ఎన్నికలు మొత్తం కూడా ఒకేసారి జరిగితే దేశ అభివృద్ధికి మరియు ఏదైనా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ఒకే బిల్లును ప్రవేశపెట్టాలన్నా కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు జరగటం వల్ల మనం ఏ బిల్లులు ప్రవేశపెట్టలేము, అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఎలక్షన్లు ఉండటం వల్ల ఏ హామీలు కూడా మనం ఇవ్వలేము. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఏదైనా హామీలు ఇచ్చినా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా దానికి కొన్ని దేశానికి నష్టం కలిగించే సమస్యలు వస్తాయి, దేశానికి లాభం కలిగించే సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ దేశం మొత్తం మీద లోక్సభకు మరియు అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి అనే ఈ యొక్క జమిలీ బిల్ అనేది ముందు కూడా ఎలా ముందుకెళ్తుంది, లోక్సభ సభ్యుల ఆమోదం తర్వాత వాళ్ళ అభిప్రాయ సేకరణ ఈ 90 రోజుల్లో ఏమేమి వస్తుంది, వాళ్ళు ఏమేమి అభిప్రాయాలు తెలియజేస్తారో దానిపైన చర్చ ఎలా జరుగుతుంది అనేది భవిష్యత్తులో మనం ఈ జమిలీ ఎన్నికలపై పూర్తి వివరాలను ప్రతి వీడియోలో కూడా మీకు తెలియపరుస్తుంటానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.